హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్ చెక్ చేయాలంటే మన రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసి మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని టాలీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా మనం ఏపీ టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేయాలండి. ఆ తర్వాత వేరే వెబ్సైట్లో ఆ లింక్ని పేస్ట్ చేస్తే మన స్కోర్ కార్డ్ మొత్తం విత్ డీటెయిల్స్ మార్క్స్ రిలీజ్ అవుతుంది. అది ఎలా ఓపెన్ చేయాలో ఈరోజు చూద్దాం. మొదటగా మీరు ఏపీ టెట్ అని గూగుల్లో సెర్చ్ చేయాలి. ఇలా ఏపీ టెట్ అని కొట్టిన తర్వాత మనకి వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు పైన రైట్ సైడ్ ఉన్నటువంటి 3 డాట్స్ని క్లిక్ చేస్తే క్యాండిడేట్ లాగిన్ అనేది వస్తుంది కదా. అక్కడ మీ క్యాండిడేట్ లాగిన్ అలాగే మీకు అప్లై చేసినప్పుడు ఉన్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేశాక కింద క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చా కూడా మనం ఫిల్ చేస్తాము. క్యాప్చా ఫిల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హాల్ టికెట్ లాగిన్ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్వీసెస్ అండ్ లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఎక్కడ ఎగ్జామ్ రాసాము అనేది ఎగ్జామ్ సెంటర్తో పాటు చూపిస్తుంది. దానికి మొబైల్లో కూడా ఇలాగ స్క్రోల్ చేయాలండి. రెస్పాన్స్ షీట్ వ్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా పైన ఈ సెర్చ్ బార్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ సెర్చ్ బార్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అదే సెర్చ్ బార్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకు కాపీ అనే ఆప్షన్ వస్తుంది. ఆ కాపీ అనే దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇంటూ మార్క్ని క్లిక్ చేసి బ్యాక్కి వెళ్ళాలండి బ్రౌజర్లో. ఇప్పుడు మనం ఈ రిజల్ట్స్ని ఒకే క్లిక్లో చూడాలి అంటే amravati-teachers.com అనే వెబ్సైట్కి వెళ్ళాలి. అమరావతి అనే teachers.comకి వెళ్ళిన తర్వాత దాన్ని క్లిక్ చేస్తాము. ఆ లింక్ని క్లిక్ చేశాక ఫస్ట్ లింకే ఉంది చూడండి, టెట్ రెస్పాన్స్ షీట్ స్కోర్ కాలిక్యులేటర్ అని. ఆ లింక్ని క్లిక్ చేస్తాము. లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏపీ టీఎస్ టెట్ స్కోర్ కాలిక్యులేటర్ అని. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, స్కోర్ కాలిక్యులేటర్, క్లిక్ హియర్ టు ఓపెన్ అని. ఆ లింక్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే స్కోర్ గురు అనే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందాక మనం కాపీ చేసాం కదా ఆ లింక్ని, ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ లింక్ పేస్ట్ అయింది. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో ఆ కేటగిరీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనలైజ్ అనే ఆప్షన్ని కింద క్లిక్ చేయాలి. చూడండి, మీ యొక్క డీటెయిల్స్తో లాగిన్ ఐడి అనేది ఓపెన్ అయింది. ఆ డీటెయిల్స్ డౌన్లోడ్ చేయాలంటే లాస్ట్లో డౌన్లోడ్ స్కోర్ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇలా క్లిక్ చేసిన వెంటనే మన స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.